ఇది బేసిక్గా ఏంటంటే మీరు ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో వర్కౌట్ చేస్తున్నారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నారు, ట్రెడ్మిల్ కుషనింగ్ ప్రాపర్గా లేదు, లేదా ట్రెడ్మిల్ మాన్యువల్గా ఉంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా బెల్ట్ని మీరే తీయాలి, లేదా పరిగెట్టాలంటే ఒకటే స్టెప్లో ఉండటం, దాని మీద మీకు ఓవర్ స్ట్రెచ్ అవ్వటం, ఇంటర్నల్గా ఫుడ్ ఇంటేక్ తగ్గిపోవటం, వెయిట్ తగ్గాలని ఒక కాన్షియస్తో మనం ఓన్లీ ప్రోటీన్ డైట్ మీద డిపెండ్ అవ్వటం, కాల్షియం డైట్ అనేది తగ్గిపోవటం అనేది చాలా చాలా ఇబ్బందికరమైన అవసరం. ఇంకోటి ఏమవుతుందంటే మీరు షూ ఎలాంటివి వాడుతున్నారు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఆ ప్రొటెక్షన్ ఎలాంటిది వేసుకుంటున్నారు, కుషనింగ్ ఉంది ఇస్తున్నారా లేకపోతే లేనిది వేసుకుంటున్నారా, అవి వేసుకున్నట్లయితే మీకు బాడీకి ఎలా సపోర్ట్ చేస్తుంది, స్పోర్ట్స్ షూసా కాదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా మీరు రాళ్ళపైన చేసిన దానికి వేరు, రోడ్డు పైన చేసింది వేరు, మట్టి రోడ్లో చేసింది వేరు. మట్టి రోడ్లో చేసిన దానికి అల్టిమేట్గా మీకు సపోర్ట్ ఉంటుంది, కుషనింగ్ అబ్జర్వ్ అయిపోతుంది, మనకు బాడీ మీద ఎఫెక్ట్ తగ్గుతుంది. లేకపోతే అలా కాకుండా సిమెంట్ రోడ్డు పైన కానీ లేకపోతే రోడ్లపైన మీరు తీసుకున్నప్పుడు హార్డ్ సర్ఫేస్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే ప్రతి అడుగు పెడుతున్నారో ఆటోమేటిక్గా రివర్స్ ప్రెషర్ పెరిగిపోయి ఆ కాళ్ళలో నొప్పులు ఎక్కువ అవడం లేకపోతే నడుములో నొప్పి ఎక్కువ అవడం అనేది మనకు ఎక్కువ కనబడుతూ ఉంటుందండి. దానివల్ల మోకాళ్ళ అరుగుదల మొదలవుద్ది, మడమల్లో కూడా ఎక్కువ అయిపోతాం.